వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్. జూన్ 4న ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్న సజ్జల. తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించారు. ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ కామెంట్. తెచ్చుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపాం. ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పి ఉద్యమాన్ని కొనసాగించామన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు. సీఎం రేవంత్ చరిత్రను వక్రీకరిస్తున్నారన్న లక్ష్మణ్. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. గ్యారెంటీలను అమలు చేస్తామన్న సోనియా గాంధీ. పంజాబ్లో రైలు ప్రమాదం. 2 గూడ్స్ రైళ్లు ఢీ, డ్రైవర్లకు గాయాలు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా, అరుణాచల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 32 స్థానాలు ఉన్న సిక్కింలో 30 సీట్లలో ఎస్కేఎం ముందంజలో ఉంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతుంది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తుంది. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ వెనుకంజలో ఉన్నారు. ఎస్డీఎఫ్ తరపున బరిలో ఉన్న భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ బూటియా సైతం వెనుకబడ్డారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఢిల్లీ రామ్ దఫా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతుంది. 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 6, ఎన్సీపీ 4, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించగా మరో అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగింది.
మంచిర్యాలలో జరిగిన గ్రూప్ వార్లో ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ యువ నాయకుడు గడప రాకేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో రాకేష్కు గాయాలు కాగా కారు ధ్వంసమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాలలో జరిగిన గ్రూప్ వార్లో ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ యువ నాయకుడు గడప రాకేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో రాకేష్కు గాయాలు కాగా కారు ధ్వంసమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాలలో గ్రూప్ వారికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈరోజు ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలో లక్ష్మీనాథ్ సమీపంలో టీఆర్ఎస్ యువ నాయకుడు గడప రాకేష్ పై కొందరు గుర్తెరిగిన వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి కనబడ్డది. ఈ దాడిలో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కాకుండా ఏంటంటే ఇక్కడ గ్రూప్ వారు జరగడం కారణం ఏంటంటే ఈ జిల్లా కేంద్రంలో భూములకు విలువ జరగడంతో పాటు కబ్జాలకు సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించిన గ్రూప్ వార్ నడుస్తుంది. గతంలో కూడా ఐబీ చౌరస్లో కూడా ఒక గ్రూప్ వార్ జరిగింది. దీంట్లో కూడా ఒక యువకుని పైన 10 మంది దాడి చేసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇలాంటి గ్రూప్ వారు జరగద్దని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. విజయ్, శ్రీనివాస్. తెలంగాణ జీవన శైలి స్వేచ్ఛ అని, ఇక్కడ ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను సీఎం రేవంత్ విడుదల చేశారు. తెలంగాణ కళను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. వచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికి మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికి మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం
గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలుగొట్టామని తెలిపారు. ఇందిరా పార్క్లో ధర్నాలకు అనుమతించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని తెలిపారు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. గడిచిన 10 ఏళ్లుగా ప్రజలు తమ పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు. I request Honorable CM Garu to release Telangana state song and its official rendition. Release of Telangana state song and its official rendition by our Honorable Chief Minister, sir. ఒక్కసారి ఆ తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ, तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर। जय हिंद, जय तेलंगाना। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ। मैंने 2004 में करीमनगर में సీఎం రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలకు 3 రోజుల పాటు నిర్వహించారని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గారికి కనీస అవగాహన కానీ పరిణితి కానీ పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ బాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ, కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. ఈ ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ పరిణితి కానీ పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ బాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఓట్ల వేటలో ప్రజలను హస్తం పార్టీ మభ్యపెడుతుందని విమర్శించారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కమలం పార్టీ మద్దతు తెలిపి పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ వేడుకలుగా జరుపుకోవడం సరైంది కాదని చెప్పారు. 1200 మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని చెప్పారు. సీఎం అయ్యాక బలిదేవతను ఎట్లా ఆరాధిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించారని లక్ష్మణ్ ఆరోపించారు. రాజకీయాలతో ముడిపెట్టకుండా లేదా తెలంగాణ రాష్ట్రం కోసం మనము పోరాటం చేస్తే మనకు రాజకీయంగా లాభపడతామని చూడకుండా బీజేపీ
ఏ రకంగా పార్లమెంట్లో కూడా ఏ పాత్ర పోషించిందో, లోక్సభలో రాజ్యసభలో కేవలం బీఆర్ఎస్ కూడా 2 ఎంపీలు నోరు మెదపకుండా ఏ రకంగా పార్లమెంట్లో వివరిస్తే సుష్మా స్వరాజ్ పక్క అండగా ఉన్నటువంటి ఆనాడు విజయశాంతి ఆ రోజు మీరే దిక్కున్నట్టుగా పార్లమెంట్లో వివరిస్తే కాంగ్రెస్ ద్వంద్వ నీతి పెప్పర్ స్ప్రే బిల్లు అడ్డుకోవడానికి ఏ రకంగా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత నాయకులు ఉసిగొల్పిందో ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వేదో గొప్పగా ఇవాళ ఏదో తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రని సోనియమ్మనే ఇచ్చిందని చెప్పి ఉవ్వెత్తున కొనసాగుతున్న ఉద్యమాన్ని కాళ్ళ రాసింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం పేరు మీద, సమ్మె పేరు మీద ఉద్యమించినటువంటి విద్యార్థులను, ఉద్యోగులను, పౌర సమాజాన్ని అనునిత్యం కూడా 144 సెక్షన్ పేరు మీద ఎవరు కూడా గుమికూడకుండా చివరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా కర్ఫ్యూలు, అనునిత్యం కర్ఫ్యూలు, పోలీసుల కాల్పులు, అనేక మంది ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. Of our Honorable Chief Minister, the August gathering is requested to. There we have the inspection vehicle. Honorable Chief Minister, Telangana nahi hai mitti mati pathar pahad. Telangana. पुलिस ट्रांसपोर्टेशन और ऑर्गेनाइजेशन सबसे वादा अर्पण करने को आज अपने आप को रचाने. Beautifully the inspection vehicle is gliding like a swan and we have the eagle. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.